నేపాల్ దేశం ప్రస్తుతం గొప్ప రాజకీయ అస్థిరతలో ఉంది. ఇషబి సెప్టెంబర్ నెలలో జనరేషన్ జెడ్ నేతృత్వంలో జరిగి ఉన్న నిరసనలు దేశాన్ని మారిపోయాయి. ప్రస్తుత ప్రధాని శర్మ ఓలీ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వపు నిషేధం వల్ల ఆందోళనలు రాగానే ఆందోళన మొదలైంది. రోడ్డుపై నిరసనలు ప్రారంభించి పార్లమెంట్ బిల్డింగ్, మాజీ ప్రధాన మంత్రుల ఇల్లు, పార్టీ కార్యాలయాలు, మీడియాలో హస్లు, సుప్రీంకోర్టు భాగాలు వక్షించి నాశనం అయింది. ఈ నిరసనలు ప్రధానంగా జనరేషన్ జెడ్ యువత నుండే నిర్వహించబడ్డాయి. ప్రజల కోరిక అవినీతి నుంచి స్వేచ్ఛ మరియు రాజకీయ లాజిస్టిక్స్ నుండి విముక్తి #నెపోకిడ్స్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఈ ఉద్యమం మరింత బలపడ్డది. హోసెస్ మంది ప్రాణాలు పోయి 100 కి పైగా గాయపడ్డారు. నిపుణుల నివేదిక ప్రకారం సెన్సార్ ఆదేశాలు, అగ్ని ప్రమాదాలు, పోలీస్ మరియు సైనిక దాడులు తీవ్రతరం అయ్యాయి. దేశవ్యాప్తంగా సైన్యం నియంత్రణ తీసుకుంది. యువతను నిరుద్యోగం, అవినీతి, ఆర్థిక అసమానతలు విమర్శిస్తున్నాయి. జనరేషన్ జెడ్ కొత్త నాయకత్వాన్ని మరియు నిజాయితీ కోరుతోంది. రాజ్యాంగ ప్రభావం మరియు రాజకీయ వ్యవస్థపై వారి నిరాస్తి. అతి సమీప పొరుగువారిగా భారత్కి కూడా ఈ పరిస్థితి పెద్ద జోక్యం. సరిహద్దు నుండి ప్రయాణికుల రద్దు, సరుకు రవాణా ప్రభావితం అయింది. భారతీయ సైన్యం, సరిహద్దు అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నిరసనలు కొనసాగుతున్నప్పటికీ కొత్త దిశగా సైన్యం మరియు నిరసనకారులు చర్చలు జరుగుతున్నాయి. మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కి ఇంటరిం ప్రధానిగా ఎంపిక కావడంపై చర్చలు జరిగాయి. దేశంలో నూతన రాజకీయ దారిద్ర్యాలు ఎదుర్కొనే అంతరాయం ఎదుర్కొంటోంది. నేపాల్లోని ఈ రాజకీయ సంక్షోభం భవిష్యత్ దిశపై భిన్న భావాలు చూపుతుంది. యువత సరికొత్త స్వరాన్ని తీసుకొచ్చిన దేశ్ నిర్మాణం కోసం సుదీరం చూడుకునే సమయం కావచ్చు. ఇది మనందరి దగ్గర విభిన్న రకాల రాజకీయ సంఘర్షణలను అర్హం చేసుకునే సందర్భం.